చికెన్ దీంట్లో వేసి కడుక్కోవాలి. నీళ్ళు పోయినాయన నువ్వు నీళ్ళు పోయకుండా వస్తాయా చిన్నగా చిన్నగా. అదే అది బాగా తీసేయి కానీ కానీ. గైస్ మేమైతే ఇక్కడికి వచ్చాం, వాళ్ళేమో గ్యాస్ ఏమో పని చేయట్లేదు అంటున్నారు, చూద్దాం రండి. మిషన్ సక్సెస్ఫుల్. అన్నయ్య ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ. వా కొత్త కొత్త ఆడుతుంది రైస్, కొత్త కొత్తలు ఆడుతుంది ఫ్రెండ్స్. ఇందాక పట్టుకునే జిలేబీ గాయస్, ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం, కలిపేసుకుందాం పదండి. మనం ముందుగా చేసుకున్న పేస్ట్ కొద్దిగా ఒక్కొక్క దానికి పట్టించుకుంటూ వెళ్ళాలి. ఇలా 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 చెప్తాను వాయిస్ ఇస్తా ఇలా పట్టించుకోవాలి, బాగా పట్టేదాకా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్నాక మొత్తం బాగా పట్టాక ఇలా ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇలా 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 పూర్తిగా పట్టించుకున్నాక పక్కన పెట్టుకోండి. బాయ్ ఇప్పుడైతే కాల్ చేసుకుందాం. ఫిష్ వచ్చేసి చాలా చాలా బాగా కాల్ చేసుకుందాం మనం. అబ్బా బంపర్ బంపర్, అబ్బా బాబా అబ్బా రెండు సార్లు కిందే చేప పడేసి మళ్ళీ కడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈయన తప్పదు, చేపలు తక్కువ ఉన్నాయి కాబట్టి కడుక్కోవాల్సిందే. కింద ఉన్న పైన ఉన్న తినాల్సిందే. కింద ఎవరేమన్నారు, కాస్త నిదానం చేస్తే అయిపోద్ది కదా. అలవాట్లో పొరపాటు అంటే ప్రతిసారి అలాగే చేస్తావు, అలవాటు అది? ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు. సమ్ టైమ్స్. పర్లేదు, ఇది జయశంకర్కి పెడదాం. ఓకే చెప్పకుండా కింద పడిపోయింది, మనం తినకుండా వేరే వాళ్ళకి పెట్టేద్దాం. ఓకే ఓకే. తినాలని కుతూహలంగా ఉంది ఫ్రెండ్స్ నాకు. జంపర్ కింద మంటలిగిరా నువ్వు ఆయిల్ వస్తుంది. జయశంకర్ కొంచెం రివ్యూ ఇస్తారా? బాయ్ ఎవరో కానీ చేప తినే వాళ్ళంతా అయిపోయి, మీరు తింటే మాత్రం గాల్లో తెలిపోతారు. దీనిలోకి మాత్రం కరెక్ట్ ఉంటే బాయ్, దీనిలోకి మాత్రం ఉంటే మీరు కూడా వీడియోలో అది కూడా చేయాలరా మీరు. అంతా బాగుంది బాయ్, కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, పర్లేదు. జయశంకర్ నీకు నచ్చిందా? నచ్చుతుంది. జయశంకర్ నచ్చిందా? సూపర్ గా ఉందా?